హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సగ్గుబియ్యం కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది చూపించబోతున్నానండి. ఈ సగ్గుబియ్యం కిచిడి చాలా టేస్టీగా ఉండటమే కాదండి, మన హెల్త్కి కూడా చాలా మంచిది. సగ్గుబియ్యం మన శరీరానికి చలువ చేస్తాయండి. కాబట్టి వేసవిలో మనం సగ్గుబియ్యం కిచిడి కానీ సగ్గుబియ్యం పాయసం కానీ ఇట్లా ఏదైనా తింటూ ఉంటే మన శరీరానికి వేడి అనేది లేకుండా చలువ చేస్తుందన్నమాట. ఈ సగ్గుబియ్యం కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా కొత్త వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు. ఇప్పుడైతే ఈ సగ్గుబియ్యం కిచిడి ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దాం పదండి. సగ్గుబియ్యం కిచిడి ప్రిపేర్ చేసుకోవడానికి సగ్గుబియ్యాన్ని ముందుగా నానబెట్టి ఉంచుకోవాలండి. ఒక 6 hours పాటు నానబెట్టుకోవాలండి. సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక 6 గంటల సేపు నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకుని అందులో ఒక 2 స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం వెజిటబుల్స్ వేసుకోవాలండి. ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకుని ఇవన్నీ కూడా నూనె వేడెక్కిన తర్వాత వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు బాగా వేగే వరకు వేయించుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో నేను క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నానండి. సన్నగా కట్ చేసుకుని మనకి ముక్కల్ని వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే కిచిడి అనేది టేస్టీగా ఉంటుంది. అలాగే క్యాబేజ్ సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. మీరు ఏ కూరగాయలైనా వేసుకోవచ్చండి. మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆలు కూడా వేసుకున్నాను. అలాగే ఇవి కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకుంటున్నాను. టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఒక టమాటా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే ఇందులో నేను మెంతి కూరను సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. ఇది మీకు ఆప్షనల్ అండి. మీకు ఏ వెజిటబుల్ కావాలంటే ఆ వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మెంతి కూర కానివ్వండి, పాలకూర కానివ్వండి, మునగాకు ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మెంతి కూర యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మనకి వెజిటబుల్స్ అన్నీ కూడా ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఈ సగ్గుబియ్యం కిచిడిని మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, లేదు అంటే డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు అండి. చాలా హెల్దీ. అలాగే ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందండి. చిన్నపిల్లలకైతే మనం ఈ సగ్గుబియ్యం కిచిడిని బ్రేక్ఫాస్ట్గా పెట్టచ్చండి. వాళ్ళ హెల్త్కి చాలా మంచిది. వాళ్ళు హెల్తీగా గ్రో అవ్వడానికి ఈ సగ్గుబియ్యం కిచిడి చాలా చాలా యూజ్ అవుతుంది. మనం వేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా ఉడికిన తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మనం 5 గంటల పాటు నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని శుభ్రంగా నీళ్ళు అనేవి ఏమీ లేకుండా తీసేసుకున్న తర్వాత ఆ నీళ్లు అన్నీ వాడిపోయిన తర్వాత ఆ సగ్గుబియ్యాన్ని మనం మగ్గించుకున్న కూరగాయల్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ సగ్గుబియ్యం కూడా బాగా కుక్ అయ్యేలాగా దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అప్పుడే మనకి అంతా కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. ఈ సగ్గుబియ్యం కిచిడిని మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని వేరే స్టవ్ మీదకి పక్కకి షిఫ్ట్ చేసుకుని నేను పల్లీలు వేయించుకుంటున్నాను. ఈ పల్లీలు వేయటం వల్ల సగ్గుబియ్యం కిచిడి మంచి టేస్ట్ వస్తుంది. ఈ పల్లీలు ప్లేస్లో మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. నేనైతే పల్లీలు యాడ్ చేస్తున్నాను. కానీ ఈ సగ్గుబియ్యం కిచిడికి జీడిపప్పు కంటే కూడా పల్లీలే మంచి టేస్ట్ ఉంటాయి. ఈ పల్లీలని ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుని ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మరింత టేస్ట్ వస్తుంది. కానీ నేనైతే మాత్రం పల్లీలని అలాగే యాడ్ చేసేసుకుంటున్నాను. సగ్గుబియ్యం బాగా కుక్ అయిన తర్వాత పల్లీలు యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈ సగ్గుబియ్యం కిచిడిని మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఆ తర్వాత టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. చివరిగా ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సగ్గుబియ్యం కిచిడి రెడీ అయిపోయింది. ఇటువంటి సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా కొత్త వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.